అందరికీ నమస్కారం. ప్రతి నిత్యం ఉదయించి ఈ ప్రపంచంలోని జీవులన్నింటికీ జీవం పోస్తున్న ఆ మహాశక్తి ఏంటో మీకు తెలుసా? మన కళ్ళకు కనిపించే దైవం ఎవరో మీకు తెలుసా? అతనే శ్రీ సూర్య భగవానుడు. సర్వ అరిష్టాలు తొలగించేది, సకల సౌఖ్యాలు ప్రసాదించేది శ్రీ సూర్య భగవానుడే. సకల లోక ఆరోగ్యదాత, నీటిని మేఘాలుగా మార్చి సదృష్టి కలిగించే జీవన ప్రదాత, సకల విజ్ఞాన ఖని, వేద వేదాంగమూర్తి, నిరంతర నిరాఘాట ఖగోళవర్తి, గ్రహాలన్నింటికీ చక్రవర్తి. ఆయన విశ్వవిహాయస సంచారం వల్లనే రేయింబవళ్ళు, ఋతువులు, కాలాలు, సంవత్సరాలు కూడా ఏర్పడుతున్నాయి. సర్వ సృష్టికి ఆయనే వెలుగు. సత్యధర్మ సత్పథ పరాయణుడైన శ్రీమన్నారాయణుని అపరావతారమే శ్రీ సూర్యనారాయణుడు. ఆయన విరాట్ పురుషుని కుడికన్ను, ముక్త పురుషులను మోక్షధామానికి చేర్చే ఏకైక మహాపుణ్యద్వారం శ్రీ సూర్యమండల మధ్య మార్గమేనట. గ్రహచారమే సకల జీవకోటిని, సురకోటిని, మహాత్ములను, చివరికి అవతారమూర్తులను కూడా శాసిస్తున్నది. అలాంటి గ్రహ నికరానికి ప్రభువు శ్రీ సూర్యనారాయణుడు. ఆయన సకల పాతక సంహర్త, నిఖిల సృష్టి విజ్ఞాన ప్రయోజనకర్త. అనంత జ్యోతిర్మండలంలో ఉన్న వెలుగు ముద్దలైన సూర్యాది గ్రహ సముదాయం కరచరణాధ్యేయాలతో తేజోమూర్తులుగా అవతరించి జీవుల గ్రహచారాలను శాసిస్తూ లోకపాలనం చెయ్యాలని శ్రీ మహావిష్ణువు సంకల్పించాడు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అందుకు పూనుకున్నాడు. బ్రహ్మ మానసపుత్రుడైన కర్దమ ప్రజాపతి సుపుత్రుడే కశ్యపుడు. అతని సతీమణి అదితి. సమస్త జీవులను సమదృష్టితో చూసేవాడు అంటే సర్వసముడు, సకల లోకహితం చేసేవాడు, మహావిజ్ఞాన మూర్తి అయిన తేజోరాశిని తనకు పుత్రునిగా అనుగ్రహించమని తన భర్త కశ్యప ప్రజాపతిని అదితి కోరింది. ఆమె కోరిన లక్షణాలన్నీ ఉన్నవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని, ఆయన అనుగ్రహంతోనే ఆమె కోరిక సిద్ధిస్తుందని, అందుకు అఖండ తపస్సు చేయాలని కశ్యపుడు సూచించాడు. అందుకు పూనుకుని అదితి కఠోర తపోనిష్ట వహించింది. ఎంతో దీర్ఘకాలం గడిచిన తరువాత ఆమెకు శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తన మనోభీష్టం వెల్లడించింది అదితి. అందుకు అనుగ్రహిస్తూ ఆ శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: అమ్మా అదితి, నీవు నాతో సముడైన కొడుకును కోరుకుంటున్నావు. సరే, నీవడిగిన లక్షణాలన్నీ ఉన్న సుపుత్రుడినే నీకు ప్రసాదిస్తున్నాను. మహా తేజోగోళమైన అతడు సూర్యుడనే పేరుతో జ్యోతిర్మండలంలో ఉన్నాడు. నా కుడి కంటిలోనూ సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉన్నాడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము సమదృష్టితో ప్రవర్తించే ఆ సూర్య భగవానుడు కాళ్ళు చేతులు తొడుగుకొని నీ గర్భవాసాన జనించి సూర్యనారాయణుడనే ప్రఖ్యాతి వహిస్తాడు. లోకాలకు తేజస్సును, ఆరోగ్యాన్ని, బలాన్ని, దివ్య జ్ఞానాన్ని, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తూ లోకచక్షువై కర్మసాక్షిగా వెలుగుగా ప్రకాశిస్తాడు. నేను సంకల్పించిన నవగ్రహ జననానికి ఇదే శుభ ప్రారంభం. మిగతా గ్రహాలన్నింటికీ ప్రభువుగా సూర్యుడు పరిడవిల్లుతాడు. సాశ్రునయనాలతో సంతోషంతో ఉప్పొంగిపోతూ మోకరిల్లింది అదితి. అదృశ్యుడైనాడు అనంతుడు. ఆనంద సాగరంలో ఓలలాడుతూ వచ్చి పతిదేవుడైన కశ్యపునికి కమలాక్షుని వరప్రసాదాన్ని నివేదించింది అదితి. ఆయన మిన్నంటిపోయాడు నభోమని తన తనయుడు కాబోతున్నందుకు. అదితికి నెల తప్పింది, చూలు నిలిచింది. నెలలు గడిచే కొద్దీ గర్భం అతి వ్రేగై చెన్నెసలారింది. చెక్కెళ్ళు పాలిపోయినా చంద్రకాంతులు గృమ్మరిస్తున్నాయి. పుట్టబోయే బాలుడు నెలబాలునిగా నెల నెల వెన్నెల దానం చేస్తాడేమో. మాతృత్వ దర్పంతో పాలెండ్లు బరువెక్కాయి. ఆకాశం వంటి శూన్యకటి భూదేవంత విస్తారాన్ని సంతరించుకున్నది. సువిశాల నేత్రాలు కమలాప్తాలై సువర్ణ మరీచులు మరీ మరీ కొలిచిపోస్తున్నాయి. తినుబండారాల కన్నా మన్ను మధురమై నోరూరుస్తున్నది. కర్ణపుటాల్లో పాంచజన్య శంఖానాదాలు, ఓంకారాలు వినపడుతున్నాయి. కడుపులో శిశువు సుదర్శన చక్రంలా పరిభ్రమిస్తున్నాడు. ఆ తల్లి నెమ్మది నడకల్లో రాయంచులు తడబడుతున్నాయి. మేని సొంపుల్లో నెమళ్ళు పురులు విప్పుకుంటున్నాయి. సుదీర్ఘ బాహువుల్లో నాగాంగనలు తలగలెత్తి చూస్తున్నాయి. లేళ్ళు కనుదొన్నెల వాయినాలిచ్చి
పుచ్చుకుంటున్నాయి. వసంత ప్రకృతి ఆమె మేని వంపుల్లో తీగలు సాగి స్థిమితపడుతున్నది. కశ్యప ప్రజాపతి కనుపసందుగా వంశవర్ధనమే విందుగా ఆనందిస్తున్నాడు. మందాకిని తరంగాల్లో ఓలలాడుతున్నట్టుగా, మబ్బు టూయాలలో తేలుతున్నట్టుగా, తెల్ల రెక్కల గుర్రం మీద ఎగిరిపోతున్నట్టుగా, కనక పుష్ప వర్షం తన శీర్షాన్ని అభిషేకిస్తున్నట్టుగా, ఉచ్ఛ్వాస నిశ్వాసలలు వేదనాదాలుగా అలుముకుంటున్నట్టుగా, గర్భస్థ శిశువు కదలికలు చెక్కిలి గింతలు పెడుతున్నట్టుగా అనిపిస్తున్నది. కలవర పెడుతున్నది ఆ అదితికి. అన్నం సహించడం లేదు, ఉన్న చోటు ఉండనీయడం లేదు. 1000 తలల చిలువ పానుపు వంటి మెత్తటి పరుపు మీద పక్క కుదరటం లేదు. కశ్యప ప్రజాపతి ఇల్లాలికి ఏం తక్కువ? సృష్టిలో ఏది చూసినా ఎంతో ఎక్కువై ఎక్కడా మనసు పొందనీయడం లేదు. వేవిళ్ళు ఫలించాయి. చల్లని పిల్లగాలి, వేదనాదాలు ప్రతిధ్వనించే కశ్యప ప్రజాపతి ఆశ్రమ పరిసరాలు. అదితి గర్భం పండింది. పసిబాలుడు కేర్ కేర్మన్నాడు. ఖగోళంలో కాంతులీరుతున్న సూర్యగోళం భూమికి ఉదయకిరణాల వెలుగు పూత పూసింది. ప్రకృతి పులకరించింది. కశ్యపుని ఆశ్రమం బ్రహ్మసభలా భాసిస్తున్నది. 3,000,000 దేవతలు అక్కడ చేరారు. త్రిమూర్తులు, ముగ్గురమ్మలు సమావేశమైనారు. కలరవ శకుంతాలు కూడా సవ్వడులు మాని అక్కడ జరిగే అద్భుత దృశ్యాన్ని తిలకిస్తున్నాయి. అదితి చేతిలో మాణిక్య ప్రభలు చిమ్ముతున్న పసిబాలుణ్ణి లక్ష్మీదేవి తన కరకమలాలతో ఎత్తి ముద్దాడింది. సరోవరాల్లోని పద్మాలతో పాటు ఆ పద్మాలయాదేవి నయన పద్మాలు కూడా వికసించాయి. లక్ష్మి, ఆ పసివాడిని ఆ నామకరణ డోలికల్లో పడుకోబెట్టు. నేను శివబ్రహ్మలు ఆ బాలునికి నామకరణం చేస్తాము అన్నాడు శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుని మధుర గంభీర కంఠస్వరం సరిగమలు పలికింది. అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇందిరాసుందరి జగన్నాథుని అంతరంగం గ్రహించి పూలతో అలంకరించిన ఉయ్యాలలో పసివాన్ని పవలింపజేసింది. చతుర్ముఖుడు గలం విప్పాడు. అమ్మా అదితి, తనయ కశ్యప, దేవశిఖామణులారా, మహర్షి పుంగవులారా, నా తండ్రి శ్రీమన్నారాయణుని సంకల్పంతో అనంతంలోని నక్షత్రాలు మేషాది 12 రాశులుగా రూపొందించాయి. నెలకొక్క రాశిగా ఈ సూర్యభగవానుడు వాటిలో పరిభ్రమిస్తుంటాడు. నివ్వెరపడకండి. ఇప్పుడు జరగబోయే మహాద్భుత దృశ్యాన్ని అవలోకించండి. ప్రసన్న దృక్పసారంతో పరమాత్మ శ్రీహరి అదితిని వీక్షించి ఇలా అన్నాడు. అమ్మా అదితి, ఈ కుమారుడు కేవలం నీ కంటి వెలుగు మాత్రమే కాదు, అన్ని లోకాలకు వేవేల వెలుగు. నీవు కోరిన వరప్రభావం వల్ల అందరి మీద, అన్నింటి మీద సమదృష్టి ప్రసరింపజేసే సర్వసాక్షి, కర్మసాక్షి, అతి పవిత్రుడు, పాప లవిత్రుడు, ఆరోగ్య ప్రదాత, వేద వేదాంగ విజ్ఞాన ఖని, మహామహిమాన్వితుడు, లోక కళ్యాణం కోసం నా సంకల్పం వల్ల ఇతని తర్వాత ఉదయించబోయే అష్టగ్రహాలకు అధిపతి అవుతాడు మరియు గ్రహరాజుగా పిలువబడతాడు. ఇతనితో కలిసి నవగ్రహాలు కలకాలం జీవకోటి గ్రహచారాలను శాసిస్తాయి, పరిపాలిస్తాయి. ఈ బాలభాస్కరుడు ద్వాదశాత్మకుడు. బ్రహ్మ చెప్పినట్టుగా 12 రాసుల్లోనూ నెలకొక్క రాశిలో నెలకొని సంవత్సర కాలాన్ని ప్రసాదించే కాలాత్మకుడు. ఎంత చెప్పినా ఇది తెగదు. నువ్వే చూస్తావుగా, ఇతడు ఒక్కడు కాదు, 12 అవుతాడు. ఆ 12 భాస్కరులకు త్రిమూర్తులమైన మేము 12 నామాలను నిర్దేశిస్తాము. ముందుగా నేను, నా తర్వాత పరమేష్టి అయిన ఆ పరమేశ్వరుడు, ఇదిగో నా నామకరణం, ఇతడు దాత. ఆ తర్వాత అర్యముడు. పరమాశ్చర్యంగా బాలసూర్యుని పక్కన అవే పోలికలతో మరో ఉయ్యాలలో మరో బాలుడు ప్రత్యక్షమైనాడు. ఇతని తర్వాతి పేర్లు మిత్రుడు, శక్రుడు. మరో 2 సూర్యులతో డోలికలు ప్రత్యక్షం. ఆ తర్వాత బ్రహ్మ తన వంతుగా 4 నామాలు ప్రకటించాడు. వరుణుడు, అంశుమంతుడు, భగుడు, వివస్వంతుడు. బాలసూర్యులు 8 మంది అయ్యారు. పూషుడు, సవిత్రుడు, త్వష్ట, విష్ణువు. తన పక్షాన మరో 4 నామధేయాలు నిర్దేశించాడు. నీలకంఠుడు. ఇప్పుడు బాలభాస్కరులు 12 12 ఉయ్యాలలలో అద్భుతావతారంగా ఒకరినొకరు చూసుకుంటూ కాళ్ళు చేతులు ఆడిస్తున్నారు. ఆ పరమాశ్చర్య దృశ్యాన్ని తిలకిస్తూనే అదితి పట్టరాని ఆనందోత్సాహాలతో చేతులు చాచి సమీపించింది. 12 ఆదిత్యులు ఒక్కటిగా కలిసిపోయారు. 11 డోలికలు మటుమాయమయ్యాయి. పిడికళ్ళు బిగిస్తూ కేర్ కేర్మంటున్నాడు బాలబహనుడు. తమకంతో ఎత్తుకుని
తనివి తీరా ఎదకు హత్తుకున్నది అదితి. కశ్యప, సంతోషమే కదా, ఈ పసిబాలుడు సూర్యనారాయణుడై లోక చక్షువై లోక బాంధవుడై విరాజిల్లుతాడు అని చెయ్యెత్తి ఆశీర్వదించాడు అచ్యుతుడు. సూర్య భగవానుడి జననం గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. తర్వాతి వీడియోలో ఆ సూర్యనారాయణుని యొక్క మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యుని యందు భక్తి గలవారు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.